ఈ పళ్ళు పెట్టించుకోవడానికి ఎన్ని రకాలు ఉన్నాయి? ముఖ్యంగా తీసి పెట్టుకునే పళ్ళు, ఫిక్స్డ్ పళ్ళు అని ఉంటాయి. తీసుకు పెట్టుకునే పళ్ళు ఒకప్పుడు ఓల్డ్ పీపుల్ని చూసే ఉంటారు, ఫుల్ సెట్లు వాడుతూ ఉంటారు. ఈ ఫుల్ సెట్లు రోజు తీసి పెట్టుకుంటూ ఉండాలి. ఈ ఫుల్ సెట్ వల్ల ప్రాబ్లం ఏంటంటే, కొత్తల్లో వయసు తక్కువగా ఉన్న వాళ్ళకైతే ఎముక సరిగా ఉంటుంది, ఆ ఫుల్ సెట్ కూడా నోట్లో కొంచెం నిలిచే అవకాశం ఉంటుంది. అదే వయసు పెరిగే కొద్ది ఎముక హైట్ తగ్గిపోయి ఫుల్ సెట్ నిలవకుండా పడిపోతూ ఉంటుంది. అండ్ ఇది కూడా నోట్లో పూర్తిగా ఆక్యుపై చేసి ఉండటం వలన అంత కంఫర్ట్గా ఉండదు. సో అందుకని ఈ మధ్యకాలంలో వచ్చింది ఏంటంటే, ఎముక లోపల స్క్రూలు పెట్టి ఫిక్స్డ్గా పళ్ళు పెట్టే విధానం. అలాగే కొన్ని పళ్ళు ఊడిపోయినాయి, మిగిలిన పళ్ళు ఉన్నాయి, అప్పుడు ఆ పక్కన పళ్ళ సపోర్ట్ తోటి ఫిక్స్డ్గా కట్టే విధానాన్ని బ్రిడ్జ్ అంటారు. ఈ పద్ధతిలో ఏం చేస్తారంటే, అటుపక్క ఇటుపక్క ఉన్న పళ్ళను అరగదీసి కొలతలు తీసుకొని ఫిక్స్డ్గా పళ్ళు పెట్టే అవకాశాలు ఉంటాయి. ఈ ఫిక్స్డ్గా పళ్ళు పెట్టే విధానంలో కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. అవేంటంటే, బ్రిడ్జ్ చేసే విధానంలో ఉండే ఇబ్బందుల గురించి నేను తెలియజెప్తున్నాను. ఈ బ్రిడ్జ్ విధానంలో ఏం చేయాల్సి వస్తుంది? పక్కన పళ్ళను సపోర్ట్ తీసుకోవడం అంటే ఏంటి? వాటికి మొత్తం మంది ఇచ్చి అరగదీసి కొలతలు తీసుకొని ఒక బ్రిడ్జ్ అనేది తయారు చేసి అక్కడ ఫిక్స్ చేస్తాం. ఇలా చేసినప్పుడు ముఖ్యంగా ఆ అరగదీయటానికి ఒక క్రమ పద్ధతి ఉంటుంది. దాన్ని ఒక క్రమ పద్ధతిలో అరగదీసే దానికి ఒక ప్రత్యేకమైన విభాగం ఉంది. అదే కట్టుడు పళ్ళ దంత వైద్య విభాగము. అది ఎండిఎస్లో ఎండిఎస్ ప్రోస్టోడాంటిస్ట్ అంటారు. అంటే కట్టుడు పళ్ళ ప్రత్యేక వైద్య నిపుణులు. ఎండిఎస్లో ఈ విభాగంలో వివిధ రకాల పళ్ళు కట్టే విధానంలో ట్రైనింగ్ ఉంటుంది. అంటే అది ఒక మాస్టర్ డిగ్రీ. బీడిఎస్ అయిపోయిన తర్వాత ఎండిఎస్లో కట్టుడు పళ్ళ ప్రత్యేక వైద్య విభాగం. సో ఈ విభాగంలో ఎండిఎస్ చేసిన వాళ్ళు ఈ పళ్ళని ఏ విధంగా అరగదీయాలి, ఎంత అరగదీయాలి, ఏ విధంగా కొలతలు తీసుకోవాలి, ఏ విధంగా ఫిక్స్ చేయాలి దాని మీద ప్రత్యేకమైన శిక్షణ పొంది ఉంటారు. కానీ మీకు ఈ సబ్జెక్ట్ గురించి, ఈ విభాగం గురించి తెలియకపోవడం వల్ల మీరు మీ దగ్గరలో ఉన్న ఒక దంత వైద్యుడి దగ్గరికి వెళ్తారు. అతను కూడా బ్రిడ్జ్ చేస్తాడు. కానీ అతను ఎండిఎస్ డిగ్రీ లేకపోవడం వల్ల సరిగా చేయలేడు అని నేను చెప్పలేను. కానీ అతను సరిగా చేసే అవకాశం ఉంది, చేయకుండా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అతను ఆ ప్రత్యేకమైన విభాగంలో సరిగా శిక్షణ పొంది ఉండడు. మీకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, గుండెకు సంబంధించిన ఆపరేషన్ చేయాలి అంటే మీరు కార్డియోథొరాసిక్ సర్జన్ దగ్గరికి వెళ్తారు తప్ప ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఎంత నిపుణుడని, మీకు హార్ట్ సర్జరీ చేయగలనని నైపుణ్యం ఉన్నా కూడా మీరు చేయించుకోరు. ఎందుకంటే మీకు ఆ సబ్జెక్ట్ గురించి తెలుసు కాబట్టి. ఇక్కడ తెలియకపోవటం వల్ల డెంటిస్టులు అందరూ ఒక్కరే అన్న అభిప్రాయం ఉండటము, మిగిలిన డెంటిస్ట్లో ఉన్న విభాగాల గురించి తెలుసుకోకపోవడం వల్ల మీకు అందుబాటులో ఉన్న దంత వైద్య దగ్గరికి వెళ్తారు. అతను కూడా అతనికి వచ్చినా రాకపోతే స్పెషలిస్ట్ని పిలిపించి, కన్సల్టెంట్ని పిలిపించి చేయించవచ్చు. అయినా కానీ పేషెంట్కి ఈ విభాగం గురించి అవగాహన లేకపోవడం వల్ల అదే డెంటిస్టు చేసేసే అవకాశం ఉంది. వచ్చినా రాకపోయినా, వస్తే చేయొచ్చు కానీ రాకపోయినా కూడా చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు ఏమవుతుందంటే, ఒక పన్ను పెట్టించుకోవడం కోసం పక్కన రెండు పళ్ళను అరగదీయడం వలన అవి సరిగా అరగదీయకపోతే, సరిగా కొలతలు తీసుకోకపోతే, సరిగా ఫిక్స్ అయ్యకపోతే మీకు అనవసరంగా ఒక పన్ను కోసం పక్కన రెండు పళ్ళు కూడా డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఆ రెండు పళ్ళే కాకుండా ఆ రెండు పళ్ళు అరగదీసేటప్పుడు ఆ పళ్ళకి పక్కన ఉన్న ఇంకొక రెండు పళ్ళను కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. అరగదీసే ఇన్స్ట్రుమెంట్ తోటి ఆ పక్కన పళ్ళు కూడా కట్ అయిపోయే అవకాశం ఉంటుంది. అంటే మీకు ఒక పన్ను ఫిక్సేషన్ కోసం ఇటు రెండు పళ్ళు డ్యామేజ్ అయిపోతాయి. అంతటా అయిపోతుందా? అరగదీయటం సరిగా అరగదీయకపోతే దాని మీద పెట్టే పన్ను హైట్గా వచ్చిందనుకోండి, కొరికేటప్పుడు పైభాగంలో ఉన్న పన్నును కూడా అరగదీసేస్తారు. అప్పుడు మీకు ఎన్ని అవుతాయి? ఒక పన్నుని రీప్లేస్ చేయటం కోసం పక్కన పన్న రెండు 4 పళ్ళు, పైన ఒక పన్ను 5 పళ్ళు డ్యామేజ్ అయిపోతాయి. ఎందుకని? ఆ డెంటిస్ట్కి ఆ అరగదీసే విధానం, కొలతలు తీసుకునే విధానం సరిగా రాకపోవటం వల్ల. సో ఇటువంటి సమస్యలు అరగదీసి పెట్టే విధానంలో ఉన్నాయి. ఒకటి, అరగదీసేటప్పుడు వాడవలసిన ఇన్స్ట్రుమెంట్ కానీ, సరిగా కూలెంట్ వాడకపోవడం కానీ, లేదా కొలతలు తీసుకోవడానికి రబ్బర్ బేస్ అనే మెటీరియల్ ఉంటుంది, ఆ రబ్బర్ బేస్ అనే మెటీరియల్ వాడకపోవటం కానీ, లేదా ఇప్పుడు ఆధునికంగా టెక్నాలజీలో ఇంట్రావరల్ స్కానర్స్ వచ్చాయి, అవి సరిగా వాడకపోవటం వల్ల కానీ, తర్వాత కొలతలు తీసుకున్న తర్వాత సరైన ల్యాబ్లో తయారు చేయించకపోవడం కానీ, లేదా ల్యాబ్ నుంచి వచ్చిన తర్వాత సరైన సిమెంట్ వాడి ఫిక్స్ అయిపోవటం కానీ, ఇటువంటివన్నీ జరిగే అవకాశాలు ఒక ఫిక్స్డ్ పన్ను బ్రిడ్జ్ చేసే విధానంలో ఉంటాయి.
ఒక బ్రిడ్జింగ్ విధానంలో సమస్యలు చెప్పాను కదా. ఒకటి ఏంటి, సరిగా అరగదీయకపోవటం వలన, లేదా పక్కన పళ్ళను ఎక్కువ డ్యామేజ్ చేయటం వలన, పైపును డ్యామేజ్ చేయటం వలన, సిమెంట్ సరిగా ఫిక్స్ అయిపోవడం వలన, ల్యాబ్ సరిగా చేయకపోవడం వలన, డాక్టర్ సరిగా నైపుణ్యం లేకపోవడం వలన ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది.